తీసుకెళ్ళి ఆడుకుంటుందండి. ఏమైంది చెప్పండి. ఏం లేదే మా అమ్మకు ఇదిగా జ్వరం వచ్చింది లేవలేదు. గిందంతా రాగి జావా వేసి దానికి నేను డాక్టర్ను తీసుకొని వస్తా ఆలోపది రాగి జావా తాగుతుంది. నేనెందుకు ఇస్తా? ఇప్పుడు చిన్న కోడలు లేదా? ఆమెకు ప్రియమైన కోడలు, అసలే ఇష్టమైన కోడలు లేదా? చిట్టి లేదా? నేనెందుకు ఇస్తా? నన్ను ఎందుకు ఇవ్వని అంటాను? గిసొంటి అవసరాలకు మాత్రం నేను గుర్తుకొస్తా. మిగతా టైంలోనేమో నన్ను వచ్చేసి కొడతారు. ఎందుకే సంధ్య అట్లా మాట్లాడతావు? దానికి ఇదిగా జ్వరం వచ్చింది ఎందుకు ఇన్ని రోజులు అది చేస్తలేదా? దాని పైన దానికే ఉండే ఎందుకు అట్లా మాట్లాడతావు? జ్వరం వచ్చినప్పుడు ఇంతంతా మనమే మంచిగా చూసుకోవాలి. మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పు? నేను ఒక్కదాన్నే చూసుకోవాలి. నేను ఒక్కదాన్నే ఆమె కోడల్లా? ఇంకా చిన్న కోడలు లేదా? ఆమె రాదా? ఆమె చూసుకోరా? నాకు తెలియదు. నాకు ఇంట్లో వేరే పని ఉన్నది. బొచ్చడు బట్టలు ఉన్నాయి పిండాలి. నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో. నాకైతే సంబంధం లేదు. పిచ్చానే నీకేమన్నా సంబంధం లేదు అని అంటే మా అమ్మ కాదా ఏందది? ఏం మాట్లాడుతున్నా? సపలేక రాగ్జావా వేసుకొని పోయి దానికి పో అది అవుతుంది. నువ్వేంది నా మీదకి సీరియస్ అవుతావు? నేను ఒకదాన్నే ఉన్నా, నా కోడలు ఇంకోరు లేలా? అలా ఫోన్ చేయి, మధుకు ఫోన్ చేసి అమ్మకు జ్వరం వచ్చింది రమ్మనని చెప్పు. నాకేంది? నాకు ఒక్కదానికే పట్టిందా తీట? మనం ఒక్కరమే తింటానమా? మన ఒక్కరికే వంచిచ్చిర్రా పాలు? గింతంతా ఎగురం పట్ట ఏంచిర్రు అని వవ్వో ఎంత లొలిపెట్టిర్రు. ఇప్పుడు అద్దా అత్తమ్మ న్యూస్ రద్దా? నేను ఎందుకు రమ్మను చూడమాను. నువ్వేందో బగ్గా మాట్లాడతానో, నా మీదకి సీరియస్ అవుతానో ఏమో. అత్తమ్మ అది ఇది అని అందరికి చెప్తాందట నా గురించి. నీకు తెలుసా? అవన్నీ కాదే, అవన్నీ పట్టించుకోదు. లొల్లులు పెట్టుకుంటారు. తర్వాత మనమే మంచిగా ఉంటాం. మంచిగా లేనప్పుడు దానికి ఏమైనా బిడ్డలు ఉన్నారా? మీరు చూడకపోతే ఎవరు చూస్తారు? ఇంతకుముందు జ్వరం వచ్చినప్పుడు నేను చూడకపోతే నువ్వు చూసినావా? ఎవరు చూసిర్రు? ఆ చిట్టి చూసిందా? ఏమన్నా వచ్చి పాలకాయ తుషారత్తది? ఏమన్నా గింత అంత ఎక్కువ